అంతే కదా. ఇందాక మీరు చెప్తూ అప్పు చేసిన మెంబర్షిప్ తీసుకున్నా అని చెప్పన్నారు కదా. సో ఎంత అప్పటికి మీరు తీసుకున్న టైంకి ఎంత ఉండింది? అంటే కార్డు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఏం పెద్ద తేడా లేదండి. ఓ అవునా? అండ్ మహా అయితే ఒక 50,000 చేంజ్. ఓకే. యాక్చువల్ అమౌంట్ ఎంత ఇప్పుడు అది చెప్పగలరా? అంటే కొన్ని మేము చెప్పకూడదు, సో కొన్ని రూల్స్. అది ఎవరు డిసైడ్ చేస్తారా స్పెసిఫిక్ అమౌంట్స్ అనేది? మీ అసోసియేషన్ అసోసియేషన్ అండి. ఓకే. ఇప్పుడు మనకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మేకప్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, కెమెరా డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ ఛార్జ్ అనేది మీరు మీ అసోసియేషన్ ఫిక్స్ చేసిన అమౌంట్ అనేది అది ఒక సాధారణ ఎవరన్నా ఇప్పుడు మీరే అప్పు చేశారని చెప్పి అన్నారు. సో ఎవరైనా ఒక సాధారణ అది బేరబుల్ అంటే ఎవరన్నా ఈజీగా కట్టగలరా, లేదంటే దానికి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్? ఎందుకు ఇప్పుడు ఎవరి కోసం ఎవరెందుకు కడతారు? ఇప్పుడు నేను అప్పు చేసుకున్నాను, నాకేం కావాలి? నా కార్డు కావాలి. నేను ఎందుకు తీసుకుంటున్నాను? నా కోసం నేను తీసుకుంటున్నాను. నేను పని కోసం, నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కార్డు తీసుకుంటున్నాను. నా అప్పు వేరే వాడు ఎందుకు తీరుస్తాడు? ఎందుకు తీర్చాలి అంటున్నా. నాకు నా కార్డు కావాలి భయ్, నా కార్డు కావాలి కాబట్టి నేను మాస్టర్ అవ్వాలి. నేను మాస్టర్ అవ్వాలంటే నేను కష్టపడాలి కదా. ఎవరు అప్పు తీరుస్తారు? ఎందుకు తీర్చాలి? ఉంటాయండి ఈ కార్డు తీసుకోవడం వల్ల. ఏది ఈ కార్డు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అసోసియేషన్ నుంచి ఒక డాన్సర్ కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ? అండ్ బెనిఫిట్స్ అంటే మీకు మెంబర్షిప్ వచ్చింది కదా. ఓకే. మెంబర్షిప్ వచ్చింది. మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు ఆ కార్డు వల్ల. ఇండియా మొత్తం మరి. ఇప్పుడు నేను ఒక మాస్టర్ని. ఇప్పుడు నేను కన్నడ వెళ్ళి సాంగ్ చేశాను అనుకోండి, నా అసిస్టెంట్ అక్కడికి వెళ్ళి వాడు చెయ్యొచ్చు, బికాస్ నా కార్డు పర్సన్ కాదు. నేను వేరే కార్డు పర్సన్ నేను తీసుకోలేను. సో అలా మీకు ఎంత నేను ఫారెన్ ఇప్పుడు అసోసియేషన్ అనేది ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీతో లింక్డ్ ఉంటుంది, తమిళ ఇండస్ట్రీతో అన్ని డాన్సర్ అసోసియేషన్స్ తో లింక్డ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కార్డు నాకు తెలిసి ఓన్లీ అసోసియేషన్ అనుకుంటే అన్ని లాంగ్వేజ్ తో లింక్డ్ ఉండేది. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఏ లాంగ్వేజ్ సంబంధం ఉండదు. నాది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ డాన్సర్స్ అసోసియేషన్ ఒక్కటే ఇలాగా ఉంది, కొరియోగ్రాఫర్స్. అంటే అదే ఇప్పుడు నేను ఒక డాన్సర్ కార్డు తీసుకున్నాను, నా దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను, నేను అసిస్టెంట్ని తీసుకెళ్ళాను. బికాస్ వాడు కష్టపడి కార్డు తీసుకొని వాడు అప్పు చేస్తూ ఇంకోటి చేస్తూ తీసుకున్నాడు. వాడు కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు నాతో పాటు వాడు యుఎస్ దాకా వచ్చాడు. వేరే పర్సన్ ఎందుకు వస్తాడు? ఎవరికైనా మన కష్టమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని ఊరికే అన్నారు కదా పెద్దవాళ్ళు. ఇక్కడ నేనేం ఫీల్ అవుతానంటే మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మనం ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతో అదృష్టం చేసుకోవాలి. అంటే మనకి మన టైం డిసైడ్ చేసుకుంటాం.